అదిరిపోద్ది బ్లాక్ బస్టర్ వైల్డ్ ఫైర్ సినిమా. వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేలే సినిమా. వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా. అస్సలు తగ్గేదేలే, అస్సలు అదిరిపోద్ది సినిమా. అల్లు అర్జున్ వైసీపీ అమ్మాయిలు ఇస్తే మామూలు ఉండదు. చూసుకోండి పుష్పరాజు సినిమాతో పంటి రాబోదన్న చాలు. కంటి పుస్తకం ఒకటే రూలు, పుష్పగడ్ రూలు. సినిమా హిట్ అవ్వకపోతే అప్పుడు అన్నారు. దమ్ముంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కన్నా. ప్రీ రిలీజ్ ఏ సినిమాకైనా 1000 కోట్లు వచ్చినాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పండి, ఏ హీరోకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 1000 కోట్లు వచ్చిందా? సరే పుష్ప ఫ్లాప్ అయితే అన్నారు కదా, దమ్ముంటే ఫ్లాప్ చేసి చూడమని చాలు. దమ్మున్న మొగోడైతే పుష్పని ఫ్లాప్ చేసి చూడమని చాలు. ఆడ మా వాడిని మోసం చేస్తాడు. ఎవరు పనికిరారు ఏంటంటే పుష్ప ఒకటే వస్తాడు. ఎవరు రారు ఏంటంటే పుష్పని ఒకటే. ఏ పుష్ప కానీ సరే చెప్తున్నా, ఏ నా కొడుకైనా ఇదే పొలకలే నీకే చెప్పేది. పుష్పని చాలా లెక్కేస్తున్నావు నువ్వు. నీకు ఒకటే చెప్తున్నా, పుష్ప గారిని లెక్కేస్తే నీ ఇంట్లో ఓట్లు కూడా ఎవరికి వేయరు. అది గుర్తు పెట్టుకో పుష్ప పొలకలేన్. ఇప్పుడు హీరోస్ అందరూ మంచిగా కానీ చెప్పడన్నా, ఎవరు హీరో ఆడు గొప్ప. పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టర్ ఉండొచ్చు, ప్రభాస్ పెద్ద యాక్టర్ ఉండొచ్చు, కానీ మా ఊరికి వస్తే పుష్ప మాకు దేవుడు. వాళ్ళ వరకు వచ్చాను దేవుడే వచ్చాను కదా, కానీ మా ఊరికి మాకు వచ్చేస్తే మా ఊరికి అల్లు వచ్చిన దేవుడు అన్న. ఒకటేనన్నా, సినిమా అయితే ఫ్లాప్ అయితే అసలు అవదన్నా. నేను గ్యారెంటీ ఇస్తా, సినిమా దమ్ముంటే ఆపనన్న చాలు. ఏదైనా అస్సలు తగ్గేదే లే. వైల్డ్ ఫైర్ మా చేత చూస్తాం సినిమా. ఎవడొచ్చినా రాపోయినా సరే సినిమా కేసీపీడే. మెగా ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, ఎవరు ఫ్యాన్స్ అయినా సరే సినిమా మొత్తం ప్రపంచం మొత్తం చూస్తారు. వరల్డ్ ఫైర్ మాస్ చేస్తారా ఈసారి అస్సలు తగ్గేదే లే. ఎవరు ఫ్యాన్స్ లేరు సార్ ఇక్కడ. ఎంత గొడవనా సరే అక్కడ నెగిటివ్ ఉన్నంత వరకే. తర్వాత ఎవరిని ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆడ కాళ్ళ దగ్గరకు వస్తారు తప్ప అప్పుడు నెగిటివిటీ ఉండదు, అన్నీ మర్చిపోతారు. అస్సలు తగ్గేదే. ఇండియాలో కాదు వరల్డ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ గారు మామూలు యాక్టింగ్ కాదు. ఆయన నిజంగా ఒక అల్లు రామలింగయ్య గారి మనవడుగా, అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు నిర్మల గారి అబ్బాయిగా నిజంగా ఆయన ఒక సాధించాడు. ఎందుకంటే నేషనల్ అవార్డు ఇప్పుడు దాకా ఎవరికీ లేదు. అయ్యి మాకు సంబంధం లేదండి. మా హీరో మా గొప్ప అంటే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ఏకైక నేషనల్ అవార్డు మా బన్నీ అన్నకే. మా బన్నీ అన్నకి తప్ప ఇంకెవరికి రాలేదు, రాదు కూడా. అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా బన్నీ అన్న ఒక్కడే. ఆయన మా దేవుడు. ఆ దేవుడి కంటే ఎక్కువ జై బన్నీ, జై బన్నీ. బన్నీ అన్న ఈసారి 2 నేషనల్ అవార్డు తీసుకుంటాడు పక్కా. అది మెగా ఫ్యాన్స్ కూడా ఇదే సవాలు. 2000 కోట్లు బాక్స్ కొల్ల కొడితే మీరమ్మ జీవితం ప్రతి ఒక్కరు గుడి చేసుకుని తిరుగుతాం. థియేటర్ ఖాళీ అంటే ఎవరికైనా సరే చూసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్క థియేటర్ హౌస్ఫుల్, ప్రతి ఒక్క థియేటర్ హౌస్ఫుల్. ఇప్పుడు టికెట్ల గురించి చెప్తున్నారన్న, 1000 రూపాయలు టికెట్ అంటున్నారు. ఇప్పుడు 1000 రూపాయలకి ఫ్యాన్స్ ఎవరైనా సరే ఎలా అనుకున్నా వెళ్తాడు, లేదంటే లేదు అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న 300 టికెట్, 300 సామాన్యుడు వెళ్తాడు, మధ్యతరగతోడు వెళ్తాడు, హై ఉండోడు వెళ్తాడు, ఎవడనే వెళ్తాడు. కానీ ఏంటంటే అభిమానం అనేది గుండెలో ఉంటుంది. అభిమానం గుండెలో ఉంటుంది. అది బానే ఉంటుంది చెప్పలేం. సినిమా చూసేసరికి ఏం చెప్పలేం కదా. ఏమో ఎక్స్పెక్టేషన్స్ బానే ఉన్నాయి. విజయవాడ గడ్డ పుష్పరాజ్ అడ్డ, విజయవాడ గడ్డ పుష్పరాజ్ అడ్డ, విజయవాడ గడ్డ పుష్పరాజ్ అడ్డ. జై బండి, జై బండి. కల్టు జాతర డిసెంబర్ 5 కల్టు జాతర. కల్టు జాతర 2000 కోట్లు రాసి పెట్టుకోండి. 2000 కోట్లు అతనే బాయ్ వరల్డ్ వైడ్ చూపిస్తాడు. కల్టు జాతర పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటది. అది మెగా ఫ్యాన్స్ ఎవరు ఎన్ని చెప్పినా ఫిట్ హిట్ అందరూ మా వాళ్ళే, అందరూ మన వాళ్ళే. టీఎఫ్ఐ బాగుండాలి,
టీఎఫ్ఐ బాగుండాలి. బాగానే ఉంటుంది. సుకుమార్ మంచి డైరెక్షన్ చేస్తారు. ఆల్రెడీ మనం రంగస్థలం చూసాం, పుష్ప 1 చూసాం. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది, థ్రిల్లింగ్ కూడా బాగుంటుంది. 2 దానికి మించిపోతుంది. నాకు తెలిసి బాహుబలి రికార్డులో దాటుతుందని చెప్పేసి రాజమౌళి నిన్న హింట్ ఇచ్చాడు. అంత బాగుందని చెప్పాడు. అంత రాజమౌళినే చెప్పిన తర్వాత సినిమా బాగుండకపోతే కొంచెం అంత సీన్ లేదు. ఫ్లాప్ గిలీఫ్ అయితే అసలు అవ్వదు. యావరేజ్ సినిమాలే 100 కోట్లు దాటిపోతున్నాయంట. ఈ సినిమా ఏంటి ఈజీగా కొట్టేస్తుంది. అంతే, ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒకటే మాటే, పుష్ప తగ్గేదిలా. నీకు ఎవరైతే బాలేదని చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. మెగా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి అడుగు. మా బన్నీ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి కాదు. చచ్చిపోతాం బన్నీకి, చచ్చిపోతాం. పార్ట్ 1 నుంచి అసలు అంచనాలు ఇంకా డబుల్ ఉంటాయి అన్న. ఆల్రెడీ వేరే స్టేట్లో అటు వచ్చేసింది, స్టేట్లో కాదు కంట్రీలో. ఇంకా టికెట్ మనం ఎంత పెట్టినా తక్కువ అనిపిస్తుంది అన్న. చిన్న చిన్న గొడవలు వచ్చిన దానికి మూవీకి సంబంధం లేదు. ఏదైనా చూసిన తర్వాతే, మనం చూడకముందే ఎట్లా చెప్తాం. ఎక్కడైనా ఒక్కచోట రిలీజ్ అయితే అప్పుడు చెప్పాలి. మొత్తానికి ఏదైనా కానీ పార్ట్ 2 ఇంకా అదిరిపోయిందంట. మేము ఇంకా అంతే.